స్విచ్ ఇక్కడ బల్బ్ అక్కడ అన్నట్లుగా తెరపైకి ఆంధ్రప్రదేశ్ వచ్చింది. తెలంగాణతో పని లేకుండా బెనిఫిట్ షోలు, టికెట్ల పెంపు వంటి నిర్ణయాలపై ఏపీ ప్రభుత్వం ఒకే చేయడంతో రేవంత్ సర్కారును మరింత ఇరకాటంలోకి నెట్టాయి. చిత్ర పరిశ్రమ ఏపీకి రానుందన్న వార్తలు గుప్పుమన్నాయి. తొలుత ఇరువైపులా ఖండనాలు జరిగిన లేటెస్ట్ పరిణామాలు అందుకు అవుననే చెబుతున్నాయి. హీరో నాగ చైతన్య నటించిన తండేల్ మూవీ టికెట్ ధరలు పెంచుతూ ఏపీ ప్రభుత్వం జీవో పాస్ చేసింది. ఇక్కడే తండేల్ మూవీ నిర్మాత గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ టికెట్ల ధరల పెంపుపై తెలంగాణ ప్రభుత్వాన్ని అడగలేదని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పేశారు. తెలుగునాట సినీ ప్రపంచానికి రాజకీయాలకు చాలా దగ్గర సంబంధం ఉంది. ఆయా పార్టీలకు అనుకూలంగా నటీనటులు మాట్లాడుతూ ఉంటారు. నేతలతో జతకడుతూ ఉంటారు. ప్రధానంగా అధికార పార్టీతో మమేకంగా ఉంటూ వస్తూ ఉంటారు. జగన్, కేసీఆర్ హయాంలో కూడా ఇదే జరిగింది. అవమానాలను దిగమింగుకొని పైకి నవ్వుతూ నటిస్తూ వచ్చారు. కానీ సీఎం రేవంత్ దూకుడుతో సినిమా ఇండస్ట్రీ అంతా ఒక్కటైపోయారు. అభివృద్ధితో పని లేనప్పుడు మనతో కూడా ప్రభుత్వానికి పనేముంటుందని అనుకున్నారో ఏమో గాని కొత్తగా ప్రతి ఏడాది ఫిబ్రవరి 6న తెలుగు సినిమా పుట్టినరోజుగా జరిపేందుకు తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్ణయించడం, అదే రోజున అవార్డులు కూడా ఇస్తామని టీం చెప్పేసింది. అంటే ప్రభుత్వానికి అవార్డుతో పని లేకుండా సొంతంగానే అవార్డులు ప్రకటించుకునేందుకు అడుగులు పడ్డాయి. మరోవైపు సీఎం రేవంత్ తో ఏర్పడిన గ్యాప్ ప్రత్యర్థ రాజకీయ పార్టీలకు వరంగా మారనుంది. ఇప్పటి వరకు టికెట్ ధరలు ప్రభుత్వం చేతిలో ఉండటంతో ఆచితూచి అడుగులు వేస్తూ వచ్చారు. ఇకపై నటీనటులు కూడా వారి వారి స్టాండ్ ను ప్రత్యక్షంగా చెబుతూ వచ్చిన నేతలకు జై కొట్టడం, ఆయా పార్టీలతో జత కట్టడం ఖాయమన్న టాక్ కూడా లేకపోలేదు. త్వరలో పంచాయతీ, సర్పంచ్ ఎన్నికల అనంతరం మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికలు వస్తుండటంతో అగ్రతారలను తమ వైపు తిప్పుకునేందుకు ప్రధాన పార్టీలు మంతనాలు సాగిస్తున్నాయి. వారితో ప్రచారం చేయించేందుకు రెడీ అయ్యాయి. మొత్తానికి గోటితో పోయేదాన్ని గొడ్డల వరకు ఎవరు తీసుకొచ్చారు, సాధించింది ఎంత, పోగొట్టుకున్నది ఏంది అని తెలుసుకునే లోపే ఎవరి డ్యామేజ్ అన్నది మాత్రం అందరికీ తెలిసినా ఏమీ తెలియనట్లుగా మౌనంగా ఉండటం తుఫాను ముందు ప్రశాంతత అని సినీ రాజకీయ వర్గాల్లో చర్చలు సాగుతూ ఉన్నాయి.